ప్రాచిత కర్మ సంచిత కర్మ ఈ రెండు ఆస్పెక్ట్ మీరు కవర్ చేశారు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మామూలు ఎగ్జాంపుల్ నా కూతురు చెప్పాలి. చెప్పండి పర్లేదు. అది ఒక స్నాప్ చిన్న ఎట్లా చెప్పాలి నా కూతురు మీకు ముందు అర్థమైందా విషయం? ఆవిడకి కొంచెం అర్థమైంది, ఇంకా అర్థం చేసుకుని చెప్తా. ఇప్పుడు మంచి ప్రశ్న, అది ప్రశ్న. కర్మలో ఎప్పుడు రెండు కాదు, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ అని మూడు ఉంటాయి. ఆగామి కర్మ గురించి అసలు మనం ఆలోచించాం, అందుకే దేశం అలా ఉంటుంది మనకి. సంచితము అంటే జన్మ జన్మలలోనూ మనం చేసినటువంటి పుణ్య పాపాలలో చిత్తంలో జ్ఞాపక రూపంలో మిగిలిపోయింది. అవి ముఖ్యమైనవేవో కొన్ని ఉంటే అన్నీ కాదు. ఎవరికో బస్ స్టాండ్లో ఏదో గాయమైంది, అది మన జ్ఞాపకం ఏమి ఉండదండి, దాన్ని మళ్ళీ అనుభవించడాలు ఏముండవు. ఎవరినో పాపం వచ్చి కొట్టేవాడు మళ్ళీ తిరిగి కొడతాడు, ఏం పెద్ద విషయం ఉండదు దానికి, అదంతా పాపం అనుభవించడం ఏముండదు అక్కడ. కొన్ని ఈ జీవితాంతం జ్ఞాపకం పెట్టుకున్న విషయాలన్నీ ఉంటాయి, పుణ్యాలు పాపాలు పెద్ద స్థాయిలో ఉండేవి. అవి స్టోర్ రూమ్లో వస్తువులు ఉన్నట్టుగా మనస్సులో ఉంటాయి, దాన్ని సంచిత కర్మ అంటారు. ఉదాహరణకి మీరు కూర్చోండి, వంట చేసినప్పుడు కొన్ని కింద ఇప్పుడు కొయ్య రొట్టి మినప రొట్టి లాంటివి కాల్చినప్పుడు చూడండి, కింద మాడు పట్టేసి ఉంటాయి, కొంత అడుగు పట్టేసి అట్టకాడెట్టి తోమితే కానీ పోవు. కొన్ని అప్పటికి వదలక ఆడవాళ్ళు నీళ్ళల్లో నానబెడతారు, ఒక గంట నానబెట్టాకే తోముతారు, అప్పుడు పోతాయి. కొన్ని అలా కూడా కాదండి, పెద్ద జిడ్డు చింతపండు పులుసేసి రోజు నానబెడితే కానీ పోవు. ఈ జ్ఞాపకాలు కూడా అలాంటివి సంచిత కర్మలా ఉంటాయి, అవి మనస్సులో ఉన్నవి, అవే జ్ఞాపకాన్ని ఇస్తాయి, దాన్ని సంచిత కర్మ అంటారు. ప్రారంభ కర్మ అంటే ఈ సంచితంగా ఉన్న కర్మలలో ఈ జన్మ మనం ఎత్తగానే వచ్చేసింది ఆరబ్ధం, విచ్ వాజ్ ఆల్రెడీ బిగన్, అది ప్రారంభమైంది. ఆరబ్ధం అది పండిన పండు వారైనా తినాలి, చెట్టువాడైనా తినాలి, రైతులైనా తినాలి, జంతువులైనా తినాలి, కిందైనా పడిపోవాలి, ఏదో ఒకటి కావాలి. అందుకని ఆ ప్రారంభానికి వచ్చిన తర్వాత ఎవ్వరూ ఆపలేరు. అందుకే కర్మని తప్పించలేము అన్న చోట మనవాడు స్పష్టంగా చెప్పరు, కానీ ప్రారంభ కర్మని తప్పించలేము. సంచిత కర్మని ఆగామి కర్మని తప్పించవచ్చు, సంచిత కర్మ అనుభవించకుండా తప్పించవచ్చు. ఆగామి కర్మ అంటే ఇంకో మాట గమనించండి, ప్రారంభం మొదలైంది కదంటే ఈ జన్మలో మనం అనుభవించిన సుఖాలు దుఃఖాలు, ముఖ్యంగా ఆయుర్దాయం ఒకటి, వివాహ బంధం ఒకటి, ఆర్థిక స్థితి ఒకటి, ఇవి అందులో ఉంటాయి ప్రధానంగా. అంతేగాని మనం ఏ చదువు చదవాలో, మనకి జ్ఞాపకం ఉంటుందో ఉండదో, ఇవన్నీ ఏమి ఉండవండి, చిన్న చిన్న విషయాలు అవన్నీ. జాతకం కూడా అందుకే ఆ 3 రకాల విషయాలే ప్రధానంగా చెబుతారు. భయపెట్టే దృష్టి ఉన్నవాడు అన్నిటికీ భయపడతాడు, భయపడక్కల. ఆ ప్రధానమైన విషయాలు సంచిత కర్మను బట్టి ఉండి అందులోంచి కొంత స్టాక్ బయటకు వచ్చి ప్రారంభం రూపంలో వస్తుంది. ప్రారంధాన్ని అనుభవించక తప్పదు, అందుకని ప్రారంభ కర్మ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటే ప్రారంధం అనర్థం. ప్రారంధం కేన లంఘ్యతే, కర్మ గురించి లంఘించలేము అని రాసిన చోటలా ప్రారంధ కర్మ అని చెప్పారు. అంటే శంకరాచార్య చెబుతారు వివేక చూడమల్లో, ప్రారంధ కర్మ వదిలేసిన బాణం, తుపాకీ పేల్చారు, గుండు బయటికి వెళ్ళింది, వాడు గురి తగిలితే వాడు పోతాడు, లేకపోతే ఇంకోడు పోతాడు, మొత్తం మీద గుండె అయితే బయటికి వెళ్ళింది, మళ్ళీ ఆ గుండెని వెనక్కి తీసుకురావడం వీలుగా. ప్రారంధం అంతే. ఇక 3వది ఉందండి విచిత్రం, మనం చాలామంది నమ్మం, పక్కా నిజం అది. ఆగామి అంటే విచ్ హ్యాస్ టు కమ్, ఇంకా రాలా, నువ్వేం చేసుకుంటే అది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పాలి, ఏదో గురుతత్వం అబ్బాయి ఏమిటి అని అడిగాను అతని ఇంటికి రాగానే, ఇది గురుతత్వం అని అనుకుంటున్నామండి, దానికి ఏదైనా దేవాలయం కూడా చేర్చండి, దానికే ఉందా దేహో దేవాలయ ప్రోక్త అని ఉంది, ఈ 2 కలుపుదామలే అన్న. ఇది నేను ఎలా ప్రణాళిక చేసుకున్నానో అలా చెబితే బాగా నడుస్తుంది. నేనే పక్కదారి పట్టేసి అక్కడి నుంచి అక్కడికి తప్పకంతో లక్ష్మణ శాస్త్రి వెళ్ళిపోతే చెడిపోతుంది. ఇది చెడిపోయాక ఈ వేళ ఏమిటో ఆదివారం ఒప్పుకోవడం పొరపాటు అయిందయ్యా మళ్ళీకు అని అంటే చేతకాని వాడు మాట్లాడే మాట ఇది. మీరు ఉపన్యాసానికి తయారవ్వండి, లేదా పరీక్షకు తయారవ్వండి, ఏ పనికైనా తయారవ్వండి. ఓ చపాతీ తయారు చేసుకున్నాం, పిండి తయారు చేయడం మీ చేతిలో ఉందమో దానికి కర్మే ఉండదు. అది చెడిపోయేసరికి ఏమంటామో, ఇవాళ ఏమిటో 4 రోజులుగా ఇలాగే చెడిపోతున్నాయి, అదో పథకం ఉందా చపాతీ చెడిపోయే పథకం అని. మనం బాగా చేస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఆగామి కర్మ పూర్తిగా మన చేతుల్లో ఉంది. ఆగామి కర్మే మన జీవితంలో 70%, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆగామి కర్మే 70%, 30% ప్రారంభ కర్మ. సంచిత కర్మ ఉండదు మన జీవితంలో, అది అలా ఉంది స్టాక్. సంచిత కర్మను పోగొట్టుకోవడం ఎలాగంటే, రైతులు వచ్చే పంట నాటడం కోసం విత్తనాలు జాగ్రత్త చేసి చూరులో పెట్టేవారు, ఓ పుట్టలో సంచిలో, పూర్వం చూరులో కూడా పెట్టేవారు. ఆ విత్తనాలు నాటితేనే ఫలిస్తాయి. నాటకుండానే రైతు కానీ ఆయన భార్య కానీ పిల్లలు కానీ ఎవరన్నా చూసి వేరుశనగ గింజలు బాగున్నాయని వేయించుకుని తినేసారనుకో, ఇంక పంట లేదు. సంచిత కర్మ సరిగ్గా అంతే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవద్గీత 5వ అధ్యాయంలో చెబుతారు. ఆ పాపకర్మలు పుణ్యకర్మలు ఏవైనా ఆ శేషాలు ఉన్నాయే సంచితంగా ఉన్నవి వచ్చే జన్మలో అనుభవించాల్సినవి. ఈ జన్మలో కనుక ఇప్పుడు నేను 2 గంటల బట్టి చెప్పినటువంటి జ్ఞానాన్ని పొందితే సంచిత కర్మ ఎవ్వరికీ ఉండదు, మొత్తం తీసేసినట్టే. అదే చిత్తశుద్ధి, చిత్తాన్ని ఖాళీ చేయడం.
పూజల ద్వారా, నోముల ద్వారా, స్నానాల ద్వారా, దీపాల ద్వారా, వ్రతాల ద్వారా మనం పొందవలసింది అది. అంటే తత్వం తెలుసుకోవాలి. మళ్ళీ మనం దాని పుణ్యఫలం నేను 12 పుష్కరాలకి 12 నదుల్లోనూ స్నానం చేశా అని చెబుతున్నావు. ఇంకా జోడిస్తున్నావు గ్యారేజ్లో సొమ్ముని. తీట్లా అది చెప్పడం మారాయి. స్నానంతో పోవాలని కోరుకోపోతాయి. ఇంకా దానికి ఇది జోడించి నా అంత పుణ్యాత్ముడు ఎవరు లేరు, మా ఇంట్లో మాకు మొదటి నుంచి అలవాటు. ఇదంతా అహంకారం. పెద్ద జన్మ ఖాయం ఇక్కడ. ఆ నదులు స్నానాలు జరిగే చోటు వీడు ఒక్కొక్క పిల్ల నక్క పిల్ల పుడతాడు అక్కడ తిరుగుతుంది. ఎందుకంటే అంత పెంచుకున్నావు అనవసరంగా. ఈ జ్ఞాపకాలు ఇది ఆగామి కర్మని అలా సంచిత కర్మ దగ్ధం చేయొచ్చు. ఎలాగా? జ్ఞానం. అసలు చేసింది నేను కాదు. జ్ఞానం అంటే ఒక్కటే. అన్ని అనంతుల లీలలో భాగంగా జరిగే సృష్టి అంతా భగవంతుడు ఉండి నడిపిస్తున్నప్పుడు ఇవి మనం ఎలా చేసామండి? ఈ పనులు ఆయనే చేశాడు. ఆయన లీలలో భాగంగా. విశ్వమంతా విష్ణువే అన్నాం కదా. కాబట్టి మనం చేసిన పుణ్యాలు పాపాలు ఏవి మనం చేసామనుకుంటున్నామో అది కూడా భగవంతుడే చేశాడు. మనం విష్ణువు అంటామమ్మా, నేను మొహమాటం చెబుతున్నా. క్రైస్తవులు యేసుక్రీస్తు అంటారు, ముస్లింలు ప్రవక్త అంటారు. ఏమన్నా తప్పు లేదండి. అందరూ అవతార పురుషులే. ఒక్క మతమే ఉండదండి ప్రపంచంలో, అన్ని మతాలు ఉంటాయి. వారు దేవుణ్ణి అలా భావించారు, మనం ఎలా భావిస్తున్నాం? మనం విష్ణు అంటాం. వారు ది హోల్ వరల్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్, నథింగ్ రాంగ్. అది కరెక్ట్, 100కి 100 కరెక్ట్. వాళ్ళ భావన తప్పే లేదండి అందులో. ఆ భావనతో వారు పోగొట్టుకుంటారు, ఈ భావనతో మనం పోగొట్టుకుంటాం. స్వర్గ నరకాలు అన్నీ కూడా మన భావన ప్రకారమే మనకు వస్తాయి. మన స్వర్గంలోనే రంభం ఉంటుంది, క్రైస్తవుల స్వర్గంలో ఉండదు. ఎందుకంటే వారు అనుకున్నారో లేదు, మనకు ఒక అడ్వాంటేజ్ రంభం ఉండదు. ఎందుకంటే మనం అనుకున్నాం కదా. మరి అంటే ఇవన్నీ మనోభావాలే, అనుమానం ಇಲ್ಲ. ఇవన్నీ మనోభావాలు అన్నీ అనుభవిస్తాం. మరి కల్పన అనుభవిస్తాం, మనసులో ఉన్నవన్నీ అనుభవిస్తాం. కళలో అనుభవిస్తున్నామండి అనేక రకాల సుఖాలు దుఃఖాలు. నిజమా మిథ్యా? మీరు చెప్పండి. కంటున్నంతసేపు నిజమే, బయటకు వచ్చాక మిథ్యా. అన్ని రకాల జీవితాలు అంతే. జరుగుతున్నంతసేపు నిజమే, అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలేశాక ఏమిటో అనుకున్నాం. ఆ శరీరాన్ని కాల్చేస్తున్నారు నా ఎదురుగానే, నాకే తిరిగిట్లా ఎంత మాయలో పడ్డాను. మరి అప్పుడు మరి గరికపాటినేశ్వరం ఫిలడెల్ఫియా రాడే లెక్చర్ ఇవ్వడానికి. అది ఇప్పుడు గ్రహిస్తేనే మంచిది. అందుకని ఆగామి కర్మను మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ప్రారంధాన్ని అనుభవించక తప్పదు. మీరు ఎన్ని పూజలు, జపాలు, వ్రతాలు, నోములు ఏం చేయండి, దాన్ని అనుభవించి తీరాల్సిందే. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు ఇత్యేషా మనీషా మమ. శంకరాచార్య మనీషా పంచకంలో దానికి చక్కని జవాబు చెబుతారు. శిశ్వన్నశ్వర విశ్వమేవ నిఖిలం, శిశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం సంప్రాప్య ప్రాప్త గురువు చేత ఈ విషయాన్ని తెలుసుకోండి. విశ్వం నశించేది. అందులో జ్ఞానాగ్రదగ్ధ కర్మాణం శిశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం సంప్రాప్య గురుడు వల్ల జ్ఞానాన్ని గ్రహిస్తే చివరికి ఏం మిగులుతుందో? ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు ఇత్యేషా మనీషా మమ భూతం భావిజ దహ్యతాం. భూతకర్మ భవిష్యత్ కర్మ రెండు జ్ఞానంతో దహింపబడతాయి. ఎందుకంటే భవిష్యత్ ఇంకా నువ్వు చేయలా, నువ్వు చేసుకోవచ్చు కదా, మంచి పనులు చేసుకోవచ్చు కదా. ఎవరొస్తున్నారు? చెడ్డ పనులు చేస్తే మళ్ళీ అనుభవించాలి. దానికి ఉంది. ఒకవేళ చెడ్డో మంచో చేశాం, జ్ఞానం పొందాం కాబట్టి పరమాత్మ ఏవో జరుగుతున్నాయి, నా సంకల్పం కాదు, నాకు వీటితో సంబంధం లేదు, నువ్వు చేస్తున్నావు అంతే. ఆ భావనతో కనుక మనం ఉండగలిగితే ఈ ఆగామి కర్మలో మంచి చెడ్డలు కూడా అనుభవించగల భావన ముఖ్యం. ప్రారంభం అనుభవించక తప్పదు. సంచితం జ్ఞానం ద్వారా పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ జన్మలో కనుక మనం జ్ఞానం పొందితే సంచితం మొత్తం రద్దు. కొత్త ప్రభుత్వం రాగానే కోఆపరేటివ్ సొసైటీ లోన్లు మొత్తం రద్దు. ఎవడైనా కట్టాడా? అది అంతే. ముఖ్యమంత్రికి ఎంత అధికారం ఉంటే ముల్లోకాలు పాలించే విష్ణువుకి ఎంత అధికారం ఉంటుందండి? మొత్తం తీసేయి, క్యాన్సిల్ అయిపోయింది. వాడు నాకు భక్తుడు నిరంతరం స్మరించాడు, వాడికి ఏ జ్ఞాపకాలు లేవు. ప్రహ్లాదుడికి ఏ జ్ఞాపకాలు లేవు. తుకారాంకి ఏ జ్ఞాపకాలు లేవు. మహాభక్తులైన వాడు ఎవరికి మనసులో జ్ఞాపకాలు లేవు. అందుకే ప్రహ్లాద చరిత్రలో సంతత శ్రీనారాయణ పాద పద్మజుడి చింతామృతాస్వాద సంధానుండై. ఎందుకు లేవు జ్ఞాపకాలు? ఎప్పుడూ నారాయణ నామస్మరణనే జ్ఞాపకంగా పెట్టుకున్న వాడికి వేరే జ్ఞాపకాలు ఎలా ఉంటాయండి? ఆ నిరంతర నామస్మరణ ద్వారా చిత్తాన్ని ఖాళీ చేయించుకుని సంచిత కర్మను దహనం చేయొచ్చు. ప్రారంధాన్ని అనుభవించడం ద్వారా మాత్రమే. అనుభవించడం తేలిగ్గా అనుభవించగలుగుతాం. ఎందుకని? నిరంతరం భగవత్స్మరణ మనస్సులో ఉన్నప్పుడు జ్వరం వచ్చినా, వేరే వ్యాధులు ఏమొచ్చినా, సంసారంలో ఇబ్బందులు వచ్చినా, పిల్లలతో ఇబ్బందులు వచ్చినా దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. టేక్ ఇట్ ఈజీ. అందుకే రమణ మహర్షి చెబుతారు, నిరంతరం భగవంతునికి తన జీవితాన్ని శరణాగతి చేసి నిరంతరం స్మరించేవాడికి వాడి ప్రారంభ కర్మలు అనుకూలముగానే ఉండును కానీ ప్రతికూలముగా ఉండవు అంటారు. అనుకూలంగా ఉండడం అంటే అదేదో ఆగిపోతుంది, పుణ్యం అవుతుందని కాదు. దాన్ని తేలిగ్గా తీసుకుంటామండి. బయట వాన ఎంతైనా కొరవనే అమ్మ, భూమండలం ఆగిపోయేంత వాన కొరవని. మన ఇంట్లో మనం కూర్చుంటే మనకి ఏదైనా ఉందండి? అలాగే మన జీవితంలో చాలా ఘట్టాలు జరుగుతాయి. మన మనస్సుకు దానికి ఎక్కించుకోకుండా ఉండడానికే ఈ కవచం, భగవత్ స్మరణ అనే కవచం. అలా ప్రారంభాన్ని అనుభవిస్తాం. ఆగామి, ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు చేసుకో, మంచి పని చేసుకోవయ్యా. 70% జీవితం ఆగామి.
పైగా చీమలకి దోమలకి జంతువులకి ఆగామి కర్మ ఎలా చేయాలో వాటికి తెలియదు. ఎందుకంటే పులి ఉంది, లేడి కనపడగానే దూకేస్తుంది తప్ప దూకచ్చా, ఇది ధర్మమా అధర్మమా, ఇది శాకాహారమా మాంసాహారమా అంటే లేడి పారిపోతున్నాయి. దానికి ఆ జ్ఞానం లేదు, దూకేస్తుంది. కానీ మనకు అలా కాదండి. టిఫిన్ బాక్స్ ఇచ్చుకుని ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ ఓ బాక్స్ పెట్టాం, మనం వెళ్ళాం, ఇంకా 10 మంది బాక్సులు ఉన్నాయి, మీ బాక్స్ మీరు తీసుకుంటారా, ఇదేదో బాగుందే బాక్స్ అని తీసుకుంటే బాక్సింగ్ అయిపోదు అక్కడ. ఈ బాక్స్ నీకు తెలుసుగా, నువ్వు తీసుకుంటావా పక్క వాళ్ళు తీసేస్తావా అంటే జంతువుకి మనకేం తేడా లేదా? జంతువుకి అది తెలియదండి, మూతెట్టి తినేస్తుంది. మనం అలా పక్కవాడి టిఫిన్ బాక్స్లో మూతెట్టి తినాం కదా, మనదే చూసుకుంటాం కదా. ఈ విచక్షణ జ్ఞానం మనకు ఉండడం ఎంత అదృష్టం అండి. అందుకని జ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. దాని ప్రకారమే ఆగామి కర్మలు చేసేటప్పుడు చూడండి, పాపకర్మలు తగ్గిపోతాయండి. ఎందుకు చేస్తాం? డబ్బు మీద కాంక్ష లేనివాడు పాపం ఎందుకు చేస్తాడండి? పుత్ర వ్యామోహం లేనివాడు పాపం ఎందుకు చేస్తాడండి? వ్యామోహాలు తగ్గడమే కదా జ్ఞానం అంటే. అప్పుడు ఖచ్చితంగా పుణ్యకర్మలే ఉంటాయి. అవి కూడా మనకు అక్కర్లేదు, పరమాత్మ ఏదో చేశాం, లోక సంగ్రహమేవార్థం అని వదిలేయగలిగితే పునర్జన్మ రాహిత్యం. సంచితాన్ని జ్ఞానం ద్వారా దహనం చేసుకోవచ్చు, ప్రారంధాన్ని అనుభవించడం ద్వారా పోగొట్టవచ్చు.